హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఐసెట్ 2025 ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడు ఉండొచ్చు, అంటే ఎక్స్పెక్టెడ్ డేట్ అనేది ఎప్పుడు ఉండొచ్చు అనేది మనం చూద్దాం. అండ్ దట్ టు ఈ ఎక్స్పెక్టెడ్ డేట్ అనేది మనం ఏంటంటే ఒక క్యాల్కులేటెడ్ వేగా గెస్ చేద్దాం. అంటే ఎలాగైతే లాస్ట్ 3-4 ఇయర్స్గా ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ అనేది, అంటే ఎగ్జామినేషన్ డేట్ అనేది షిఫ్ట్ అవుతూ ఉందో, ఏ డేట్న స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, అది మనం కనుక చూస్తే దాని నుంచి మనకేంటంటే ఒక రఫ్ ఐడియా అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఐసెట్ 2025 ఎగ్జామ్ గురించి ఏంటంటే మాట్లాడబోతున్నాం. సో మీరు చూస్తున్నది ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు షానవాస్ ఖాన్. సో లెట్ us స్టార్ట్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక చూస్తే ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్ కనుక మనం తీసుకుంటే, ఓకేనా, సో 2021 నుంచి స్టార్ట్ చేద్దాం. సో 2021లో వచ్చేసరికి 17th సెప్టెంబర్, అంటే సెప్టెంబర్లో ఎగ్జామినేషన్ అనేది జరిగింది. సో 17th సెప్టెంబర్ 2021లో జరిగింది. 2022లో చూస్తే 25th ఆఫ్ జూలైన మనకేంటంటే ఏపీ ఐసెట్ 2022 ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ కనుక చూస్తే సెప్టెంబర్, దాని తర్వాత జూలై, అవునా. నెక్స్ట్ ఇక్కడ 2021లో మనకేంటంటే ఎగ్జామినేషన్ అనేది కొంచెం లేట్గా జరిగింది, కానీ 2022లో వచ్చేసరికి కొంచెం అర్లీగా జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత 2023 కానివ్వండి, 2024 కానివ్వండి, ఇవి రెండూ కూడా ఒకటే మంత్లో జరగడం జరిగింది. ఏంటది? మే. సో మే మంత్లో మనకేంటంటే 2023 అండ్ 2024 ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్స్ అనేవి జరిగాయి. అదేవిధంగా మనము టీఎస్ ఐసెట్ ఎగ్జామినేషన్ 2021, 2022, 2023 అండ్ 2024 కనుక చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి మనం కనుక చూస్తే ఇక్కడ నుంచి మనకేంటంటే ఒక రఫ్ ఐడియా అనేది వస్తుంది. నెక్స్ట్ టీఎస్ ఐసెట్ తీసుకుందాం. సో టీఎస్ ఐసెట్ ఎగ్జామినేషన్ కనుక మనం చూస్తే ఇది వచ్చేసరికి 2021 వచ్చేసరికి ఆగస్ట్లో జరిగింది. ఇక్కడ చూడండి సెప్టెంబర్, ఓకేనా, సెప్టెంబర్ దానికంటే ముందే జరిగింది. అంటే టీఎస్ ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది 2021లో ఫస్ట్ జరిగింది, దాని తర్వాత ఏపీ ఐసెట్ జరిగింది. నెక్స్ట్ 2022 టీఎస్ ఐసెట్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 27th ఆఫ్ ఆగస్ట్ జరిగింది. ఇక్కడ చూద్దాం ఏపీ ఐసెట్, ఇక్కడ వచ్చేసరికి 25th ఆఫ్ జూలై. సో ఇక్కడ జూలై మంత్లో ఏపీ జరిగింది. అంటే ఇక్కడ ఏది ముందు జరుగుతుంది, ఏది వెనక జరుగుతుంది అని మనం ఖచ్చితంగా చెప్పలేం. సో 2021లో వచ్చేసరికి మనకు టీఎస్ ఐసెట్ ఫస్ట్ జరిగింది. నెక్స్ట్ దాని తర్వాత 2022లో వచ్చేసరికి ఏపీ ఐసెట్ అనేది ఫస్ట్గా జరిగింది. నెక్స్ట్ 2023లో చూడండి, 2023 కనుక వస్తే మనము రెండు ఎగ్జామ్స్ ఏంటంటే ఒకటే మంత్లో జరిగాయి. 24th ఆఫ్ మే ఏపీ ఐసెట్ జరిగింది, 26th ఆఫ్ మే అంటే జస్ట్ 2 days తర్వాత, 2 రోజుల తర్వాత మనకి ఏంటంటే టీఎస్ ఐసెట్ జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ వచ్చేసరికి 2024లో మనకి ఏంటంటే ఒక 1 month గ్యాప్ వచ్చింది, ఓకేనా. ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది 6th మేలో జరిగితే టీఎస్ ఐసెట్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 5th జూన్న జరిగింది. అంటే 1 month గ్యాప్ అనేది ఉండి ఏపీ ఐసెట్ ఫస్ట్ జరిగింది, టీఎస్ ఐసెట్ తర్వాత జరిగింది. సో ఇక్కడ నుంచి ఈ డేటాని మనం కనుక చూస్తే మన ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది ఏ మంత్లో ఉండే అవకాశం ఉంది అంటే నన్ను అడిగితే ఈసారి కూడా, ఓకేనా, ఈసారి కూడా లేట్ అనేది జరగదు. ఎగ్జామినేషన్ అనేది ఆన్ టైం అనేది జరిపించడానికి ట్రై అయితే చేయడం జరుగుతుంది. సో నాకు తెలిసినంత వరకు మన ఎగ్జామ్ వచ్చేసరికి మే లేదా జూన్, సో మే మంత్లో కానివ్వండి లేదా జూన్ మంత్లో కానివ్వండి. లెట్ us అజ్యూమ్ దట్ మే 15 నుంచి జూన్ 15 మధ్యలో, మే 15 నుంచి జూన్ 15 మధ్యలో మనకేంటంటే మన ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది జరిగే అవకాశం అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది. సో మనం దీని ప్రకారంగా మన యొక్క ప్రిపరేషన్ అనేది ఉంచుకోవాలి. అంటే ఇక్కడ మీరు చూస్తే సరే ఇంకా ఒక 5 months ఉంది కదా, ఇంకా 6 months ఉంది కదా అని చెప్పేసి మీరేంటంటే కొంచెం రిలాక్స్ అవుతారు. బట్ నన్ను అడిగితే ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ గనక చేస్తే మీకేంటంటే ఒక మంచి కాలేజ్ అనేది రావడం జరుగుతుంది, మంచి యూనివర్సిటీ, మంచి గవర్నమెంట్ యూనివర్సిటీ కానివ్వండి, గవర్నమెంట్ కాలేజ్ కానివ్వండి రావడం అనేది జరుగుతుంది. సో అలా వస్తే మనకేమవుతుంది, మన రియంబర్స్మెంట్ అనేది మనకు రావడం అనేది జరుగుతుంది. క్లియరా? సో ఒకవేళ మీరు ఐసెట్ ఎగ్జామ్కి కనుక ప్రిపేర్ అవ్వాలి అనుకుంటూ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో మీకేంటంటే మా యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్ యొక్క డీటెయిల్స్ యొక్క వీడియో అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరేంటంటే ఆ వీడియోని పూర్తిగా చూసి మీరేంటంటే ఐసెట్ లాంగ్ టర్మ్ బ్యాచ్లో ఎన్రోల్ అనేది అవ్వచ్చు. అండ్ ఎన్రోల్మెంట్ అనేది తీసుకోవడానికంటే ముందు లేదా ఈ వీడియో అనేది ఎండ్ చేయడానికంటే ముందు ఒక్క పాయింట్ ఏంటది, లాస్ట్ ఇయర్ మనం ఇక్కడ నేను చెప్పాను కదా ఎక్స్పెక్టెడ్ డేట్స్ వచ్చేసరికి మే, జూన్, ఓకే. లాస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే బిఫోర్ లాస్ట్ ఇయర్ మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ర్యాంక్స్ అనేవి ఒక్కసారి చూడండి. సో ఇక్కడ కనుక చూస్తే టీఎస్ ఐసెట్ 2024 ర్యాంక్స్ ఇక్కడ. సో ర్యాంక్ 20 నవీన్ గారికి రావడం జరిగింది, ర్యాంక్ 64 సింధు, ర్యాంక్ 62 చందన, ర్యాంక్ 130 నవాజుద్దీన్. సో ఇక్కడ చూడండి 178
274. సో బిలో 1000 ర్యాంక్స్ ఇవన్నీ కూడా 276, 143 అండ్ 376, 525, 730, 619 అండ్ ఇక్కడ చూడండి 359, 786, 631, 1124, 1120 అప్రాక్సిమేట్లీ 1000కి దగ్గరలో ఉంది. ఇంకా ఏపీ ఐసెట్ కనుక మనం చూసుకుంటే ఏపీ ఐసెట్ వాళ్ళ యొక్క ర్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు. 92nd ర్యాంక్, 109 ర్యాంక్, 122, 142 అండ్ దాంతోపాటు వీళ్ళ యొక్క రివ్యూస్ అనేవి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. సో ఒకవేళ మీరు ఐసెట్కి కనుక ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ ఆర్ ఎస్ఎస్సి తెలుగు ఐసెట్ 2025 బ్యాచ్. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే ahead and all the best for your upcoming ICET examination.